ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైరంగైస్తుష్టువాం సస్తనూభిః వ్యశేమ దేవహితం యదాయుః. స్వస్తి న ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. మూడవ మంత్రం చూడండి. జాగరితస్థానో బహిష్ప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతిముఖః స్థూలభగ్వైశ్వానరః ప్రథమః పాదః. నెక్స్ట్ నాలుగవ మంత్రం కూడా. స్వప్నస్థానోऽन्तఃప్రజ్ఞః సప్తాంగ ఏకోనవింశతిముఖః ప్రవివిక్తభుక్ తైజసో ద్వితీయః పాదః. ఓంకారమే ఆత్మ, ఇదే పరబ్రహ్మం. ఓంకారం పరబ్రహ్మం రెండు ఒకటే, అదే ఆత్మ కూడా అయ్యున్నాడు అని చెప్తూ అది ఎలాగో నిరూపిస్తూ ఉన్నారు. ఎలా అది 4 పాదాలు ఏ విధంగా చెప్తూ జాగరిత స్థాన బహిష్ప్రజ్ఞ. మొట్టమొదటిది మొదటి పాదం జాగ్రత్త అవస్థ. జాగ్రత్త అవస్థ అంటే జ్ఞానేంద్రియాలు ఎదురుగా ఉన్న ప్రపంచ విషయాలలో వ్యవహరిస్తూ ఉండేటప్పుడు ఇంద్రియాలు విషయాలను గుర్తిస్తూ జ్ఞానం ఎక్కడైతే స్వీకరిస్తూ ఉన్నాయో దాన్నే జాగ్రత్త అవస్థ అన్నారు. కేవలం మేల్కొని ఉండడం అంటే నిద్ర పోకుండా ఉండడం జాగ్రత్త అవస్థ అని మాత్రం కాదు. ఎదురుగా ఉన్న విషయాల్ని గమనిస్తూ ఉండగలగాలి, చూస్తూ ఉండగలగాలి. లేదంటే అది నిద్రావస్థ లాంటిదేనండి. జాగ్రత్త స్థాన, ఈ మేలుకున్న అవస్థలో బహిష్ప్రజ్ఞ లోపలనాత్మ వ్యక్తమైనటువంటి స్థూల ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని స్వీకరిస్తుంది, ఆ జ్ఞానాన్ని దాచుకుంటుంది, ఆ జ్ఞానాన్ని మాత్రమే గుర్తిస్తుంది, ఆ జ్ఞానాన్ని వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. సప్తాంగ 7 ముఖాలండి, 7 అంగాలండి అన్నారు. పంచభూతాలు సూర్యచంద్రులు ఒకటే అయితే ప్రకృతి ఇంకోటి అండి అని అంటారు. అది 7 లోకాలు 7 అంగాలండి అని అంటారు. ఏదేమైనప్పటికీ కూడా స్థూలంగా మనం చూస్తే ఏంటి అని అంటే పంచభూతాలు మనోబుద్ధులు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. పంచభూతాలు స్థూలంగా కనిపిస్తున్నటువంటివి, వీటికి ప్రేరణ ఇస్తూ ఉన్న నిలబెడుతూ ఉన్న సూర్యచంద్రులు, ఆ ప్రకృతి ఏదైతే ఉందో అవి దేహ నిర్మాణాన్ని చేస్తూ ఉన్నాయి. 19 ముఖ 19 రకాల ముఖాలండి అన్న. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణాలు, మనసు బుద్ధి చిత్తం అహంకారం 19. మనకు తత్వబోధ ఆత్మబోధలలో 17 అని చెప్పారు.
అవునా, మనసు బుద్ధి మాత్రమే. కానీ ఇక్కడ చిత్తం అహంకారం కూడా చేరుస్తున్నాం. 19 అంగాలండి అని. స్థూల బుక్ జాగ్రత్త అవస్థ కాబట్టి స్థూలమైనటువంటి విషయాలే తృప్తినిస్తాయి. కళలో కనిపించినటువంటి అఫ్కోర్స్ స్వీట్లో హాట్లో కళ్ళలో దాచిపెట్టుకున్నాం అనుకోండి, అవి తిన్నట్టు భావించినంత మాత్రాన కడుపు నిండదు. ఇంట్లోనే కావాల్సినంత వంట తయారు చేసి పెట్టింది, బెడ్రూమ్ నుండి డైనింగ్ హాల్ దాకా వెళ్ళడానికి బద్ధకం అయ్యి నేను ఇక్కడే పడుకొని తింటానులే, అవునా, కళ్ళలో తింటానులే, లేదా కళ్ళు మూసుకొని తిన్నట్టు భావిస్తానులే అని భావించవచ్చు. కానీ కడుపు నిండదు, ఆకలి తీరదు. కాబట్టి జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటి వాడికి లోపల తృప్తి కలగాలి అంటే స్థూలమైన వస్తువుల్ని అనుభవించి తీరాల్సిందే. అందుకే ప్రతి ఒక్కరూ తినడం కోసమైనా పని చేసి తీరాల్సిందేనండి కదా. జనరల్గా అంటారు పొట్ట కోటి కోసం రేపు కూటి కొరకు కోటి విద్యలు అని. వాళ్ళ అవసరమేం అది. బ్రతకడం కోసం పని చేయడము తినడము అనేటువంటిది శుద్రత్వం, అశుద్ధత్వం. బ్రతకాలంటే తినాలి. బ్రతుకు దేనికోసం? తినడం కోసం కాదు, పరమార్థాన్ని అందుకోవడం కొరకు అని అనుకున్నప్పుడు జీవిత వికాసం కలుగుతుంది. అప్పుడు జాగ్రత్త అవస్థకి ప్రాధాన్యత అనేది ఉంటుంది. ఓకే, ఇనిహో స్థూలమైన విషయాలని అనుభవిస్తాడు. వైశ్వానర, ఈయన పేరు ఇక్కడ వైశ్వానరుడు. విశ్వంలో తిరుగుతూ ఉన్నటువంటి వాడు, విశ్వాన్ని తెలుసుకుంటూ ఉన్నటువంటి వాడు, విశ్వాన్ని అనుభవిస్తున్నటువంటి వాడు వైశ్వానరుడు. విశ్వంగా వ్యక్తమైనటువంటి వాడు కూడా. ప్రథమ పాద, మొదటి పాదంగా చెప్పారు. రెండవ పాదం స్వప్నస్థాను అంతఃప్రజ్ఞ. స్వప్నస్థాన కళ, స్వప్నావస్థ, డ్రీమ్. అంతఃప్రజ్ఞ ఇక్కడ ఉన్నదే ఉన్నట్లు అక్కడ వ్యక్తం కాదు, కానీ ఇక్కడ ఉన్నది చాలా వరకు వ్యక్తం అవుతాయి. ఇక్కడ ఉన్నట్లుగా అక్కడ కనిపిస్తుంది, చాలా వరకు కనిపించవచ్చు. కానీ అక్కడ అనుభవాలు వేరు, ఇక్కడ అనుభవాలు వేరు. ఇక్కడ వస్తువుల్ని తీసుకొని అక్కడికి వెళ్ళలేవు. ఇక్కడ ఎలా ఉంటావో అలాగే అక్కడ కనిపించలేవు. అవునా. ఆ జనక మహర్షి విషయంలో ఒక విషయం బయటపడుతుంది. ఏంటి అంటే ఆయనకు రాక ఒక కళ వచ్చిందట. ఆ కళలో ఆయన భిక్షగాడట. 2 రోజుల నుంచి ఫుడ్ దొరకలేదట. అలా వీధుల్లో అడుక్కుంటూ ఉంటే ఎవరో ఒక ఆవిడ తీసుకొని వచ్చి ఆయన భిక్షా పాత్రలో వేసింది ఆహారం. అది తిందాము అని చూసేటప్పటికి ఎక్కడ నుండో కుక్కల గుంపు వచ్చి ఆయన మీద పడి ఆ పాత్రను కింద పడవేసి ఆ మట్టిలో దూరేసి, అప్పటికి ఆ మట్టిలోదైనా ఏరుకొని తిందాము అనే స్థితిలో ఉన్నాడట. కానీ మీద పడి కుక్కలు తోసిపారేసే మట్టిలో కలిపేసాయి. ఆరతితో అరిచాడట. ఆ అరుపు పక్కన ఉన్న వాళ్ళ ఆవిడ లేపింది. రేపు చూస్తే మహారాజు అంతఃపురంలో హంసతూలిగా పాంపు మీద హాయిగా పడుకున్నాడు. పక్కన భార్య సేవలు చేస్తుంది. ఆయనకు అర్థం కాలేదు, నేను ఎందుకు భిక్షగాడుగా కనిపించాను. డౌట్ వచ్చింది, నేను నిజానికి భిక్షగాడినా రాజునైతే భిక్షగాడుగా ఎందుకు కనిపించాను, భిక్షగాడినైతే రాజుగా ఎందుకున్నాను. అవునా, మనకైతే రావు, రోజు బోళ్ళని కళ్ళు వస్తాయి కదా. ఆయనకు ఒకే ఒక కళ వచ్చింది. ఆ కళ ఆత్మజ్ఞానానికి దారి తీసింది ఆయనకు కదా. సో ఎనీహౌ ఇక్కడ ఏంటంటే సో ఇక్కడ ఉన్నదే అక్కడ కనిపించాలి అని లేదు కదా. ఒక్కోసారి ఏమవుతుంది, మనసు నీరసవాదంతో ఉందనుకోండి, ఎప్పుడు నీరసంతో చేతకంతనంతో ఉందనుకోండి, 20 ఏళ్ళ కుర్రాడికి కూడా తను 60 ఏళ్ళ తాతయ్యలాగా కనిపించవచ్చు కళ్ళలో. అవునా, మనసును బట్టే అక్కడ కనిపిస్తుంది, మనసును బట్టే కనిపిస్తుంది. అదే 60 ఏళ్ళ పెద్ద ఆయన కూడా లోపల కోరికలు విపరీతంగా ఉన్నాయనుకోండి, 20 ఏళ్ళ కనిపించవచ్చు. ఎందుకు? మనసు పరిపక్వం కాలేదండి అని అంటే. ఇక్కడ మెలకువలో ఎలా ఉందో అలాగే కళ్ళలో కనిపించాలని ఏం లేదు, కనిపించకపోవచ్చు.
సో కాబట్టి ఇక్కడ ఏమన్నారు అంటే స్వప్నావస్థ అంతఃప్రజ్ఞ. ఈ స్వప్నావస్థలో లోపలి జ్ఞానం ఉంది, అది వేరుగా కనిపిస్తుంది. అంతరమైనటువంటి జ్ఞానం ఉంది, అది ఇది రెండు ఒక్కటే అని అనలేము. దానికి అదే ఉంటుంది, దీనికి ఇదే ఉంటుంది. ఎందుకు అంటే జాగ్రత్త అవస్థలో ఏదైనా సరే స్వయం కృషితో సంపాదించుకోవాల్సిందే. కానీ స్వప్నావస్థలో కోరిక అనేది ఉంటే సార్ లభించేస్తుంది. కారణం ఏంటండి అంటే స్వప్నావస్థలో ఆ ప్రపంచానికి నువ్వే కింగు. ఒట్టి కింగే కాదు, సృష్టికర్త కూడా నువ్వే. అవునా? ఆ నీ స్వప్న ప్రపంచానికి నువ్వే సృష్టికర్తవు, నువ్వే డిక్టేటర్వి, నువ్వే లయకర్తవు కూడా. కాబట్టి నీ స్వప్న ప్రపంచం నీ స్వాధీనంలో ఉండొచ్చు, ఒకవేళ నిన్ను స్వాధీనంలోకి కూడా తీసుకోవచ్చు. కారణం ఏంటంటే నీ మీద నీకు పట్టు లేనప్పుడు, నీ మీద నీకు కంట్రోల్ లేనప్పుడు నీ స్వప్న అవస్థలోని ప్రపంచంలోకి నువ్వు వెళ్ళిపోవచ్చు. ఎందుకు అంటే స్వప్నంలోకి వెళ్ళి యాక్సిడెంట్లు అయిన వాళ్ళు స్వప్నంలో, మెలకున కాదు, అవునా, స్వప్నంలోకి వెళ్ళి రకరకాల రోగాలకు లోనైన వాళ్ళు, స్వప్నంలోకి వెళ్ళి వివిధ రకాలైన సమస్యలు తెచ్చుకున్న వాళ్ళు బోరమని ఏడుస్తూ మేల్కొన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఒక ఆయన చిన్న మిషన్ మెంబరే, ఒక పెద్ద ఆయన మిషన్ మెంబర్కి బ్రదర్ అనమాట. ఏంటంటే కల్లో ఒక నాగుబంగా అనిపించిందట. అదేదా ఆ ఏరియాలో నేనున్నా నాకు వచ్చి చెప్పాడు, స్వామిజీ ఇక్కడ బాగా అనిపించింది. నవ్వేశారు. ఏంటి నేను ఇంత కష్టంతో చెప్తున్నాడు, మీరు నవ్వుతున్నారే? నీకు కనిపించింది మెలకువలో అయితే పరిగెత్తి పారిపోవాలి, అవునా, లేదా కలిస్తే మందు వేసుకోవాలి. నీకు కనిపించింది కళ్ళలో అయితే నువ్వు మేల్కొని ఎందుకయ్యా బాధపడడం? అది కళ్ళలో వెళ్ళిపోయింది కదా, నవ్వులాటగా ఉందా అట్లానే ఒక నేరుగా అట్లా తిరిగితే పురోహితుడి దగ్గరికి వెళ్ళాడట. ఈ పురోహితుడు పాపం చాలా అవసరాలు ఉన్నట్టున్నాయి, కూర్చోబెట్టాడు. ఆయన ఎంత అవసరాలు ఉన్నాయో మొత్తం బిల్ వేసాడు. చివరికి వచ్చేవాడు దక్షిణతో సహా 1,10,000 బిల్ కట్టి ఆయన దగ్గర రుసులు చేసేసాడు. అమ్మో నాగబాం కల్లా కనిపించిందిరా అంటే మీ కుటుంబానికి అంతటికీ నాగదోషం ఉందండి, అదవుతుంది ఇదవుతుంది ఏం భయపెట్టేసాడు. ఆ తర్వాత ఏం చేస్తా అంటే తిప్పి పురోహితులు అయ్యా నీ కాళ్ళు పట్టుకున్నావు, నువ్వే దిక్కు, నువ్వు ఎట్లాగా బయటపడేస్తావు? బయటపడాయని నేను నిన్ను కాదురా బయటపడేసేది, నిన్ను పట్టుకుని నన్ను బయటపడేసుకుంటా అనుకుంటాడు. అవునా, 1,10,000 బిల్లు చేశాడట. ఏమయ్యా నీ కళ్ళ కనిపించినటువంటి దృశ్యానికి మెలకువలో బలైపోయావు. జ్ఞానివా అవునా? సో కాబట్టి ఏమిటి అంటే ఆ జ్ఞానం, ఆ ప్రపంచం అదంతా వేరండి. ఒకవేళ నీ కల్లో పాంగు అనిపిస్తే ఈసారి మళ్ళీ కల్లోకి వెళ్ళేటప్పుడు కర్ర చేత పట్టుకొని వెళ్ళు, ఒక కర్ర చేత పట్టుకొని వెళ్ళు, అక్కడ చంపేద్దాం అని మళ్ళీ కళ రాదు, నీకు ఆ కళ కూడా అవసరం లేదు. నువ్వు మేలుకున్న తర్వాత భయపడాల్సినటువంటి అవసరం ఏంటి? సో కళ తోసాయి అంత ప్రజ్ఞ సప్తాంగ. ఇక్కడ ఉన్నట్టే అక్కడ కూడా ఆ కళా ప్రపంచము కూడా మెలకులో ఉన్నటువంటి స్థూలమైన భూతాలు కావచ్చు, ఆ కళలో సూక్ష్మమైన భూతాల చేత కళా ప్రపంచం అంతా నిర్మించబడుతుంది. సప్తాంగ ఏకోన వింశతి ముఖా. అక్కడ కూడా 19 ముఖాలు కనిపిస్తాయి. అక్కడ కూడా దేహం ఉన్నట్టు, ఈ దేహం కాదు కానీ సూక్ష్మదేహం మొత్తం ఉంది. ఈ దేహం లాగానే ఉంటుంది అంతా కూడా, అవునా. కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ప్రాణాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం, అక్కడ కూడా అవన్నీ ఉంటేనే వ్యవహారం అనేటువంటిది మిశ్రంలో భాగం కాబట్టి అవన్నీ అక్కడ కూడా ఉపయోగపడ్డాయండి, వినియోగించబడ్డాయి. నీకు కళా ప్రపంచం కనిపించడానికి, కళా ప్రపంచంలో వ్యవహరించడానికి, అక్కడ అనుభవాలు పొందడానికి ఈ 19 ముఖాలు అక్కడ కూడా ఉన్నాయండి. ముఖం అంటే విషయాన్ని గ్రహించేది, విషయంలో వ్యవహరించేది కదా. కళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉపాన్ని చూస్తాయి, ముఖం ఒకటే కదా అండి. 19 ముఖాలు ఎట్లా వస్తాయి? ఈ లాజిక్ ఇక్కడ పనికి రాదు.
కొంచెం తొంగి చూడాలి, లాజిక్ లోపలికి తొంగి చూడగలగాలి. నిజంగా 19 ముఖాలు ఉంటే వాడికంటే దరిద్రుడు ఇంకొకడు ఉండడు. అవునా కదా? నోరు ఒక్కటి ఉంటేనే దీన్ని భరించడం కష్టంగా ఉంది. కళ్ళు 2 ఉన్నాయి, కనురెప్పలు ఉన్నాయి, మూసేయచ్చు కదా. చెవులు 2 ఉన్నాయి, కొంచెం కాటన్ పెట్టుకుంటే సరిపోతుంది. ముక్కులో మాత్రం పెట్టకండి, ముక్కులో కాటన్ పెట్టకండి, ముయ్యండి. కానీ దీనివల్ల మరి అంత ప్రభావం ఏమి ఉండదు. ఈ నోరు ఇది ఒక్కటే, కానీ ఇదేం చేస్తుంది, ఎవరు చుట్టుపక్కల లేదంటే కనిపించినట్టు అన్ని లోపల వేస్తూ రోగాలన్నీ తెచ్చిపెడతాయి శరీరానికి కదా. ఎవరన్నా చుట్టుపక్కల ఉన్నారా అంటే వాళ్ళ మెదడు తినేస్తూ ప్రపంచంలో సమస్యలను తీసుకొని వచ్చి బ్రెయిన్లో పెట్టుకుంటుంది, మనసు నిండా పెట్టుకుంటుంది. దానికే దీన్ని అన్నారు డబల్ పిస్టన్ పంపండి అని. ఎవరు లేకపోతే ఇట్టేస్తూ ఉంటుంది, ఎవరైనా ఉంటే ఇట్లేస్తూ ఉంటుంది. 2 పక్కలకి, లోపలికి తోడుతుంది, బయటికి తోడుతుందండి. 2 రకాలుగా ఇది ఉంటుంది. అయితే ఎంత నోరటి ఇట్లాంటి అమ్మో 19 ముఖాల 19 రకాలుగా స్వీకరించే విధానం, వాటినే 19 రకాలుగా వ్యవహరించే విధానం. అందుకే ముఖం మండి అని, దృశ్యాన్ని గ్రహించేది అని. ఓకే, ప్రవివిక్త భుక్. మరి ఈ సూక్ష్మ శరీరంలో నుండి వ్యక్తమయ్యే ఈ కళలో అనుభవాలు పొందేటువంటి విషయాలు కూడా ఏముంటాయి, అంతఃప్రజ్ఞ. అక్కడున్న జ్ఞానాన్ని మీదనే ఆధారపడి ఉంటుంది అంతఃప్రజ్ఞ. అక్కడేమో బహిష్ప్రజ్ఞ. ఓకే, స్థూల బుక్, ఇక్కడేమో ప్రవివిక్త బుక్, సూక్ష్మమైన విషయాలని. రోజు రాత్రంతా కళలే వస్తున్నాయి అనుకోండి, ఒకడికి కళల్లో విపరీతమైన ఆకలి అవుతుంది. ఈరోజు వాళ్ళ ఆవిడతో చెప్పాడు కళ్ళలో చాలా ఆకలి అవుతుంది అని. వాళ్ళ ఆవిడ స్వీట్లు ఆటలో చేసి డబ్బాల్లో పెట్టిస్తారు, తీసుకెళ్ళు. వింటున్నారా? వినిపిస్తుందా? 4 డబ్బాల్లో స్వీట్లు హాట్లో తయారు చేసి ఆయనకి ఇచ్చింది. కళ్ళలోకి పెట్టుకెళ్ళి హాయిగా తిను అని చెప్పి ఆయన పట్టుకెళ్తాడా? బెడ్ మీద పెట్టుకోవచ్చేమో చుట్టూ పక్కన కదా, కళ్ళ లోపల దాకా తీసుకెళ్ళాడు. ఆ కళ్ళు అనిపించడానికి అసలే పనికిరావు. కళ్ళు దాకా వెళ్ళాడు. ఒకవేళ గుర్తొచ్చినా మా ఆవిడ ఇచ్చింది కదా అక్కడ స్వీట్ బాక్లు అంటే అవి అక్కడికి వెళ్ళేటప్పుడు కుళ్ళిపోవచ్చు కదా, లేదా చేమలు తినేసి వెళ్ళిపోవచ్చు, లేదా ఆమె ఇచ్చినట్టే ఇచ్చి నువ్వు పడుకుంటూనే ఎత్తుకెళ్ళిపోవచ్చు, ఏమైనా కావచ్చు. కానీ కళ లోపలికి ఇవి రావు. కళలో ఇవన్నీ ఏమీ పనికి రావు. దానికి ఏమన్నారు, నీకు ఆ కళా ప్రపంచంలో తయారు కాబడినటువంటి విషయాలే అక్కడ నువ్వు అనుభవిస్తావు, అవే అనిపిస్తావు. జనకుడు ఇక్కడ ఆయన మహారాజు, ఎన్ని రకాల ఆహార పదార్థాలు ఉంటాయి కావాలనుకుంటే, కానీ ఆ కళ్ళకి వెళ్ళేటప్పుడు పదార్థమే కనిపించలేదు. ఏమైంది? సూక్ష్మమైనటువంటి ఆహారం అండి, సూక్ష్మమైనటువంటి ఆహారం అండి. అమ్మగారు చెప్పేవారు ఒక కథ. పిసిని కొట్టు భార్య అట, పాపమేమో విపరీతమైన ఆకలట భర్తకి. ఒకరోజు ఇంట్లో ఎవరు లేరు, సరదాగా ఉన్నారు. సరదాగా ఉంటే ఆయన ఏదో ఒక ఆట ఆడుకుందామా అన్నాడట. ఏమిటి అంటే ఆ రోజు విందు భోజనం ఆట. ఏం మీరందరూ ఆడుకుంటారో ఏమో నాకు తెలియదు. ఇక్కడట వాళ్ళిద్దరు అనుకున్నారట సరదాగా విందు భోజనం అనుకున్నారట. సరే సరే కూర్చోండి అందట. ఆయన కాలు చేతులు లాగా ఉత్తుదే కదా, ఆట కదా, అలా ఆగా ఆగట. ఇదిగో 4 తిన్న ఆకు అని ముందేసిందట. అర్థమైందా? ఆకు తీసుకురావడంలోనే అయ్యగారికి అర్థమైంది. ఏమాకు 4 తిన్న ఆకు అంతట వేసింది. ఆ తర్వాత వడ్డిస్తూ ఉందట. 3 రోజుల క్రితం అన్నం
అందట. 4 రోజుల క్రితం పచ్చడి అందట, వారం క్రితం సాంబారు అందట, కుళ్ళిపోయిన స్వీట్ అందట, ఎండిపోయిన ఆట అందట. ఆయన ఏం చేశాడు, ఆటలో కూడా ఉత్తుత్తు పెట్టడంలో కూడా బూతులు తిడుతూ లేచి జుట్టు పట్టుకొని నాలుగు అదైతే అదే ఏమీ లేదు, లేనటువంటి దాన్ని మంచిది పెట్టచ్చు కదా. హే ఎక్కడ ఉంటే కదా రావడానికి, అవునా? ఎక్కడ ఉండాలి? ఉత్తత్తు రావాలన్నా హృదయంలో ఉండాలి కదా. హృదయం నుండి కరడు పెట్టిన పిసులు పెట్టే భావాలు ఉన్నప్పుడు మనసులో అయినా ఎవరికైనా ఏమైనా ఇస్తామండి. సేమ్ ఇక్కడ ఏంటంటే విశాల భావాలు కలిగిన వాడు కళలను కూడా ఎంజాయ్ చేస్తాడు. థింక్ పాపిష్టి భావాలు కలిగి ఉంటే కళల్లో కూడా వేదనలు ఉండడమే, సంకుచిత భావాలు వ్యక్తం చేయడమే. నువ్వు కళ వస్తే ఎంజాయ్ చేస్తావు. అమ్మ ఈరోజు కళ ఏమొస్తుందో ఏమో భయపడబడే ఉంటారు, అలా కదా తెలియదా? అమ్మ ఈరోజు ఏం కళలు వస్తాయేమో, నిద్ర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. దానికి చీ ఏం బ్రతుకయ్యా, ఏ జీవితం అయ్యా, కనీసం నీ కళలోనైనా నువ్వు ఎంజాయ్ చేయట్లేదు అంటే అసలు నువ్వు బ్రతకడం లేదు. అచ్చితి మీద చివరిగా బాడీ పెడతారే కదా, అలాగే నువ్వు బ్రతికుండగానే నీ దేహాన్ని కాదు నీ మనసుని చితి మీద పెట్టుకున్నావు. ప్రవివిక్త భక్ అంత ప్రజ్ఞ. స్వప్నావస్థలో ఉన్నవాడు లోపల ఉన్న ఆహారాలు లోపల ఎక్కడ నీ లోపల సూక్ష్మంగా నిక్షిప్తం అయిపోయినా నీ భావాలే రకరకాలుగా నీ సంస్కారాలే వ్యక్తమవుతాయి, నీ ప్రకృతే వ్యక్తమవుతుంది రకరకాలుగా, అవే అనుభవిస్తావు అక్కడ. ఓకే, తైజస్సులో ఉన్న ఈ ఆత్మని ఏమంటారు అంటే తైజస్సుడు అంటారట. ఏమని అంటే తేజస్సుతో నిండినవాడు అని. తేజస్ వెలుగును తేజస్సు అంటారు, సూర్యకాంతిని తేజస్సు అంటారు, అగ్నికాంతిని కూడా తేజస్సు అంటారు కదా. ఈ రెండు కాంతులకు కూడా ఏంటంటే వేడి వెలుతురు రెండు ఉంటాయి, అవునా? వేడి వెలుతురు ఉంటాయి. పదార్థం పచనం కావాలి అని అంటే వేడి పెట్టాలి, విషయాన్ని దర్శించాలి అంటే వెలుగు ఉండాలి కదా. తైజస్సుడు ఎందుకన్నారంటే ఈ రెండు ఉన్నాయండి అని, అవునా? కళలో కళా ప్రపంచం తయారు కావాలి రెడీగా అనుభవించడానికే కదా. ఏదో లోపల ఉన్న జీవుడు ఆత్మస్వరూపుడు కదా, ఈయన లోపల ఉన్న వేడితోనే ఆ ప్రపంచాన్ని, శక్తితోనే ప్రపంచాన్ని తయారు చేసుకున్నాడు, జీవుడే తయారు చేసుకున్నాడు. రెండోది ఎవరయ్యా అనుభవించేది? ఈయనే. ఎక్కడ సరే మనం ప్రపంచంలో ఏదైనా ఎప్పుడైనా ఎక్కడ ఏ పని చేయాలనుకున్నా వెలుగు కావాలిగా, విద్యుత్ అయినా ఉండాలి, ఏదో ఒక విధంగా లైట్ ఉండాలి, లేదా సూర్యుడైనా ఉండాలి. మరి నీ కల్లోకి సూర్యుడు వస్తున్నాడా, చంద్రుడు వస్తున్నాడా, లేదా ఛార్జింగ్ బల్బ్ ఏమైనా తీసుకెళ్తున్నావా? ఏం తీసుకెళ్తున్నావు? ఎట్టొస్తుంది? హరే నువ్వే వెలిగిస్తున్నావా దాన్ని? ఎలా? నువ్వు వెలుగు స్వరూపుడివి, నీ స్వరూపం శక్తి, అందుకే కళా ప్రపంచాన్ని తయారు చేస్తుంది. నీ స్వరూపం వెలుగు కళా ప్రపంచాన్ని వెలిగించి చూపిస్తుంది. సో కాబట్టి నేను తైజస్సుడు అన్నారు. ఇది రెండవ పాదం, రెండవ స్థితి, రెండవ లోకం, రెండవ అనుభవం. ఎవరికి? నీకే, అవునా? నీకే వస్తుంది. జాగ్రత్తలో ఉన్నంత వరకు కళ కనిపించదు, కళలో ఉన్నప్పుడు జాగ్రత్త ఉండదు కదా. ఒకదాని తర్వాత ఒకటి. ఎందుకు అంటే నువ్వు ఒక్కడవే ఎక్కడైనా ఒక చోటే ఉండగలవు ఒక్కసారిగా. కాబట్టి జాగ్రత్తలో ఉన్నది నువ్వే, కళలో ఉన్నది నువ్వే. రెండవది అత్యంత అద్భుతమైనది, రెండవది చూడండి. యత్ర సుప్తో నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి తత్సుషుప్తం తత్సుషుప్తస్థాన ఏకీభూతః ప్రజ్ఞానఘన ఏవ ఆనందమయో ఆనందభుక్
చేతో ముఖ ప్రాజ్ఞ తృతీయ పాద. ఇదిగో ఈయన అతి అద్భుతమైనటువంటి మంత్రం ఇది. గురుదేవులు అంటారు, భారతదేశం దాటితే చాలా దేశాల వాళ్ళకి అసలు ఈ సుషుప్తి గురించి నాలెడ్జే లేదట, లిటరేచరే లేదట. గమనించండి, ముఖ్యంగా ఈ ఐరోపా దేశాల వాళ్ళందరూ కూడా రాత్రి అయితే ఆల్కహాల్ తాగకపోతే నిద్ర రాదు. అవునా? సహజ లక్షణం వాళ్ళకి. కరోనాతో తుడిచిపెట్టేసింది చూడండి, తుడిచిపెట్టేసింది చూడండి. కారణం ఏంటి అని అంటే వీళ్ళు ఇంకా జాగ్రత్త స్వప్నాల్లోనే ఉన్నారండి. స్వప్నం దాటి సుషుప్తిలోకి వెళ్ళేది ఎప్పుడు, దాన్ని దాటి తుర్యంలోకి వెళ్ళేది ఎప్పుడు? ఎక్కడున్నారు? మొన్నటి వరకు ప్రపంచంలో అత్యధికంగా ఆధునికమైనటువంటి దేశాలు ఐరోపా దేశాలు అని అన్నారు, అమెరికాతో సహా కదా. ఎక్కడున్నారయ్యా వీళ్ళు? 2వ అవస్థ వరకు వెళుతున్నారండి. 3వ అవస్థ సుషుప్తి గురించి తెలియదండి. గాఢ నిద్ర, అవునా? గాఢ నిద్ర కూడా పట్టనటువంటి వాళ్ళు పరమాత్మను గురించి ఇంకేం తెలుసుకుంటారు? పరమాత్మ యొక్క అనుభవం ఏం పొందుతారు? నిద్రపోవాలంటే స్లీపింగ్ టాబ్లెట్ వేయాలండి. లేదా కొంతమంది ఫ్యాషన్, మాకు డాక్టర్ చెప్పాడండి పడుకునే ముందు 2 ounces వేసుకోమని. ఏమని? పడుకోవడం చేత కాదు కాబట్టి. అవునా? నిద్రపోవడం చేత కాదు కాబట్టి. అవునా కాదా? ఎందుకంటే ఈ మనసు చెప్పిన మాట వినదు అని. దానికి మనసు ఎక్కడైతే కంప్లీట్గా అణిగిపోతుందో దాన్ని ఎత్ర సుప్త, ఏది సుషుప్తి అంటున్నామో, నిద్రపోయాము అంటున్నామో, నకంచన కామం కామయతే, ఏ కోరిక కలగకూడదు, అంటే ఏ ఆలోచన లేకుండా ఉండాలి. అవునా? ఏ అనుభవము అక్కడ ఉండకుండా ఉండాలి. ఏ ఇంద్రియం అయినా దానికి సంబంధించిన విషయాన్ని ఆస్వాదించడం అనేటువంటిది లేకుండా ఉండాలి. అన్ని ఇంద్రియాలు ఉపసంహరించబడి ఉండాలి. నా కంచన స్వప్నం పశ్యతి. అవునవునండి, మెలకువలో ఉన్న ప్రపంచం మాకు అక్కడ ఏం కనిపించదు. కళ్ళలో ఇంకో కొత్తది కనిపిస్తుందా? నా కంచన స్వప్నం పశ్యతి. అక్కడ స్వప్నం అనేటువంటిది కూడా లేకుండా ఉండాలి. అంటే నువ్వేమీ దృశ్యాన్ని చూడడం అనేటువంటిది కూడా ఉండదు. ఏమీ చెయ్యట్లేదు, ఏమీ అనుభవించట్లేదు, ఏమీ గ్రహించట్లేదు. తత్ సుషుప్తస్థాన, అది సుషుప్తి అంటే. సర్వేంద్రియాలు ఎక్కడ పూర్తిగా ఉపసంహరించబడి ఉన్నాయో, కోమ లాంటి స్థితి. కోమాలకు వెళ్ళాలంటే యానస్థీషియా ఇవ్వాలి. మత్తులో ఉన్నాడండి. కోమాలో కొంతమంది ఎవరో భయపడిన వాళ్ళు వెళ్తారు, ఎప్పుడు వస్తారో తెలియదు కదా. అది కాదు ఇక్కడ. ఇంద్రియాలు, సర్వేంద్రియాలు ఉపసంహరించబడి ఉండాలి, ఉపస్థితి పొంది ఉండాలి. అయితే గుర్తుంచుకోండి, చచ్చిపోయి కాదు, ప్రాణాలు పనిచేస్తున్నాయి లోపల. అంతర్గతమైన ఆర్గన్స్ అన్నీ యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి. కానీ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు పనిచేయట్లేదు, అంతఃకరణ పనిచేయట్లేదు. ప్రాణాలు మాత్రం పనిచేస్తూ ఉండాలి. నువ్వు మళ్ళీ లేయాలరా అంటే ప్రాణాలు కూడా పని మానేసాయి అంటే ఈ దేహాన్ని ఇంకొకడు బట్టి తీసుకెళ్ళి ఊరు వేలుకలు పడేయాల్సింది. తత్ సుషుప్తస్థాః. సరే కానీ అండి, మరి ఇవన్నీ ఏమయ్యాయంటారు? మేల్కొండేప్పుడు కన్ను ఒక పక్క, చెవు ఒక పక్క, ముక్కు ఒక పక్క, నాలుగు ఒక పక్కకు, చెంప ఒక పక్కకు కదా. అంతకన్నా మనసు ఒక పక్క, బుద్ధి ఒక పక్క, అహంకారం, ఇవన్నీ ఎటుపడితే వాడు తెలుగున్నాయి. ఏమే అయ్యాయి ఇవన్నీ? ఏకీభూత. కట్టగట్టి స్టోర్ రూమ్లో వేసేసామండి. ఏకీభూత. ఏమయ్యాయండి అవన్నీ? కట్టగట్టిపోయాయి.
ప్రజ్ఞాన ఘన. మరి నీ తెలివితేటలని ఏమయ్యాయి అక్కడ? ఏమయ్యా? ఓ నీళ్లు పాత్రలో పెట్టి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాం, ఏమవుతాయి? ఏమవుతాయి? గట్టగట్టిపోయాయి కదా, గడ్డగట్టాయి. ఏమంటారు దాన్ని? నీటి గడ్డ, ఐస్ గడ్డ అంటామండి. నీటి గడ్డ అంటారా? కాదా? వాళ్ళెవరో మొదట ఆ విధంగా పిలిచారు ఐస్ గడ్డ అని, మనం అప్పటి నుంచి అట్లే అంటున్నాం కదా. వాస్తవానికి ఏంటి? నీరు గడ్డగట్టింది, ఇచ్చిగడ్డ అండి కదా, ఘనీభవించాయి. సేమ్ వే నీవు జన్మల నుండి అనేది పక్కన పెట్టినా, నీ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినవి, విన్నవి, చేసినవి, చదివినవి, తెలుసుకున్నవి అన్ని కుప్పలుగా ఉన్నాయి. విషయ జ్ఞానం లోపలంతా ఏమైంది? గడ్డ కట్టిందండి. నా నుంచి కూడా గడ్డ కడతాదా? ఎస్. ప్రజ్ఞాన ఘన, జ్ఞానం ఘనీభవించింది, గడ్డగట్టేసింది. కథల్లో నార్త్ ఇండియాకి వెళితే నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నదులు, సెలయేళ్ళు, సరస్సులు మొత్తం గడ్డగట్టేస్తాయి. అక్కడ కాశ్మీర్లో డాల్ లేక్ అని ఉంది, మానసరోవరం కూడా. ఈ డాల్ లేక్ మీద ఈ నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరిలో కార్ రేసెస్ చేస్తారు, బైక్ రైడింగ్ చేస్తారు, దాని మీద క్రికెట్ ఆడతారట. ఎక్కడ? సరస్సు మీద. హుసేన్ సాగర్ 4 ఎట్లుంటుంది, 4 ఎట్లుంటుంది, దాని మీద పరుగులు తీస్తారండి. ఎట్లా? గడ్డ కట్టేసింది. సేమ్ వే సుషుప్తిలోకి వెళ్ళేటప్పటికి ఏమైంది? ప్రజ్ఞాన జ్ఞాన. నువ్వు ఇక్కడ సంపాదించిన జ్ఞానం అంతా మొత్తం గడ్డగట్టేసింది, అది ఘనీభవించిపోయింది. కాబట్టి పూర్వమట ఆపరేషన్ చేసేటప్పుడు ఏం చేసేవారు అని అంటే నెయ్యి తాగించేవారట. ఇప్పుడు ఎనస్థీషియా రాకముందు నెయ్యి బాగా కాచి ఆ నెయ్యి గడ్డ ముందు మొత్తం తాగిచ్చేసేవారట, కడుపు నిండా తాగిచ్చేసేవారట. ఆ తర్వాత ఒళ్ళంతా పూసేసేవారట. అప్పుడు ఆపరేషన్ చేసేవారు. మొత్తం లోపలికి వెళ్ళి నిండుతోనే డల్ అయిపోతాయి. ఇంత ఎందుకే కడుపు నిండా తిన్నావరా అంటే, అవునా డైనింగ్ టేబుల్ దగ్గర నిద్రపోవాలనిపిస్తుంది కదా, లేయాలనిపించట్లేదండి. అవునా? లేస్తే వేరే వాళ్ళు తింటారు, లేకపోతే ఇక్కడ పడుకోవాలనిపిస్తుంది, పడుకోవాలంటారు. కారణం ఏంటి? ఇక్కడ నిండిపోయింది అంటే ఇవన్నీ డల్ అయిపోతాయి, టోటల్ గా డల్ అయిపోతాయి. అలాగే ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఘనీభవిస్తుంది. ఇప్పుడు బాడీ టోటల్ గా బిగిచిపోయింది. ప్రజ్ఞాన ఘన ఏవ. సరేగానండి, అన్ని ఘనీభవించేసాయి కదా. అప్పుడు నువ్వు దుఃఖపడుతున్నావా, సుఖపడుతున్నావా? వాడెవడో అన్నానట, ఈరోజు గాఢ నిద్ర బట్టి ఎంత బాధపడ్డానో తెలుసా, ఏడుస్తూనే ఉన్నా. నీ మొహలాగా ఉంది, ఏడుస్తున్నావురా అంటే నువ్వు మేల్కొని ఉండాలి, లేదా కళ్ళగంటూ ఉండాలి. గాఢ నిద్రలో ఏడుస్తున్నావు ఎవడని అంటాడా? నకంచన కామం కామయతే నకంచన స్వప్నం పశ్యతి. గాఢ నిద్రలో ప్రతి ఒక్కడు అద్భుతమైన ఆనందాన్ని అనుభవిస్తాడు. దానికి ఏమన్నా అక్కడ ఆనందమయో. అబ్బా, సముద్రంలో మునిగి తేలినట్టుందండి, ఆనందంలో మునిగిపోయి ఉన్నావు. ఆనందమయో, ఆనందంతో నిండిపోయింది. అబ్బా ఈరోజు ఎంత హ్యాపీగా ఉంది కదా. అవునా? అది కూడా వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి, సంతోషం కూడా. ఏదైనా ఒకటి జరిగితే దానికి సంబంధించి వచ్చేటువంటి ఆనందం, ఇన్సిడెంట్కి సంబంధించిన ఆనందం, సంతోషం కొద్దిసేపటికి వెళ్ళిపోతుంది. కానీ ఈ లోపల నుంచి వచ్చేటువంటి ఆనందం ఉంది, అది గాఢ నిద్రలో ఆయన టేస్ట్ చూపిస్తాడు. ఆనందమయో. ఏమయ్యా ఏం తింటున్నావు అక్కడ? ఆనంద బుక్ కదా. అక్కడ ఏమన్నారు? ప్రవివిక్త బుక్, స్థూల బుక్ అన్నారు కదా. మరి ఇక్కడ గాఢ నిద్రలో ఏమనుభవిస్తున్నాడయ్యా? ఆనంద బుక్. ఆనందాన్ని తింటున్నాడు, ఆనందాన్ని ఆరగిస్తున్నాడు, ఆనందాన్ని జుర్రుకుంటున్నాడు.
హే ఆనందంతో నిండిపోయాడు. అక్కడ అనుభవించేది ఆనందం ఒక్కటే, ఆనందం ఒక్కటే. అది కదిలితే నీకు దుఃఖం కలగచ్చునేమో కానీ కదలకుండా ఆపున్నావా కేవల ఆనందమే. ఆనంద బుక్ చేతోముఖ, అద్భుతమైన పదం ఇది. చేతోముఖ. ఈ ముఖం ఏంటి? జాగ్రత్త అవస్థలో చెప్పారు. ఇక్కడ ప్రవివిక్త బుక్ తైజస్సు, అక్కడేమో స్థూల బుక్ వైశ్వానరు అన్నారు. ఇక్కడ ఆనంద బుక్ చేతో ముఖ, అనంతరూపమైన జ్ఞానం పరమాత్మ ఇక్కడనే మొదట ప్రవేశిస్తుందట గాఢనిద్రలో. అనంతమైన ఆనంద స్వరూపం ఇక్కడ ప్రవేశిస్తుంది. అందుకే అది ముఖం మొదటిది, ఫస్ట్ ఎంట్రన్స్ గాఢనిద్ర. ఆనంద బుక్ ప్రాజ్ఞః ఓం సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.